How many of you are willing to commit your lives to fulfill the Great Commission and the Great Commandment and the Great Commission in every day of your life? ఎంతమంది ఈ ప్రధానమైన ఆజ్ఞలు, ప్రధానమైన కట్టలు ప్రతిరోజు మీ జీవితంలో చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు? Let's close your eyes. మన కళ్ళు మూసుకుందాం and pray to God. దేవునికి ప్రార్థన చేద్దాం. Now I request Pastor Jacob garu, మరి ఈ సమయంలో జాకబ్ గారిని నేను ఆహ్వానిస్తున్నా to pray a word of prayer. మరి వారు ప్రార్థన చేస్తారు. A prayer of blessing. మరి ఆశీర్వాదకరమైన ప్రార్థన. For God to strengthen the graduates. మరి గ్రాడ్యుయేషన్స్ తీసుకుంటున్నటువంటి వారిని బలపరచునట్లు. As we heard from the word of God. మనం విన్నటువంటి వాక్య ప్రకారముగా God will strengthen them. దేవుడు వారిని బలపరచు. To fulfill the great commandments and the great commission. ఆ యొక్క ప్రధానమైన ఆజ్ఞలు, ప్రధానమైన కట్టలను నెరవేర్చడానికి. And live a great testimony for the glory of the Lord Jesus Christ. దేవుని కొరకు, దేవుని మహిమార్థం నిమిత్తమే సాక్షులుగా జీవించినట్లుగా వారు ప్రార్థన చేస్తారు. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు తన దాసుని యొక్క ముఖాంతరంలో నుండి దేవుడు మనతో మాట్లాడాడు. వినాలి, చదవాలి, గ్రహించాలి, నడవాలి, బోధించాలి. నిన్ను వల్లే దేవుని ప్రేమించాలి అన్నటువంటి ఆజ్ఞలు మనం విన్నాం. అలాగే దేవుని ప్రేమించిన నీవు నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. అనేకులను దేవుని యొక్క రాజ్యానికి సమకూర్చే ఒక మంచి బాధ్యతను తీసుకునేటువంటి బిడ్డలలో ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును నమ్మకమైన తండ్రి, ఘనమైన దేవా, గరుడానికి స్తోత్రం. ఘనతకు పాత్రుడము, మహిమకు పాత్రుడము, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నీ దాసులు నాయన బిషప్ విల్సనయ్య గారు, సాలమాన్ గారు, రాజు గారు ప్రభా, మరి ఇక 2 సంవత్సరాల వ్యవధి కాలంలో చక్కగా బిడ్డలకి నా తండ్రి ఎన్నో రీతుల చక్కటి నీ అమూల్యమైనటువంటి సత్యాలను దేవా, నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు బలవంతులగుటకును బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండి అనేక ఆత్మలను నీ రాజ్యానికి సమకూర్చడానికి సన్నద్ధులు చేయడానికి ప్రయాసపడి ఈ రోజు నా తండ్రి వారి యొక్క మార్గంలో నిలబెట్టుకున్నాను. ఇది మొదలుకొని ప్రభా, నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి ఆజ్ఞలను వారు శిరస వహించి ఆ రీతిగా వాటిని పాటించుటకు జ్ఞానమును దయచేయుట, వ్యర్థముగా సమయమును పోగొట్టుకునక నీవిచ్చినటువంటి అధికారాన్ని, నీవిచ్చిన వరములను, నీవిచ్చిన సమయాన్ని, నీవిచ్చిన ఆయుష్ని, బలమును చేతపరచుకొని ప్రభువా, ఇదిగో నీ కొరకు ఒక మంచి పాత్రలుగా, నీ కొరకు ఒక సాక్షులుగా, నీ కొరకే వారు నడిచేవారుగా, నీ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకే వారి జీవితాలను ఖర్చు పెట్టేవాళ్ళుగా ముందుకు సాగుటకు సాయం చేయి. బిడ్డలను బలపరచండి, నీ ఆత్మ ప్రభావముతో నింపండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తుంది. అనేక మందిని శిష్యులుగా చేయమని, సదాకాలం మీద నేను ఉంటానని నీ అమూల్యమైనటువంటి వర్తమానము, జీవము గల మాటలను, అధికారము గల మాటలను గ్రహించారు. ఇది మొదలుకొని వారు నిర్లక్ష్యముగా ఉండగా, నేను ఈ 2 సంవత్సరాలలో కోర్సుని 1 సంవత్సరంలో నేను చదువుకుని నేనేం నేర్చుకున్నాను, నేనేం చేయబోతున్నాను, నేను నా దేవునికి ఉపయోగకరంగా మారాలి, అనేక మంది ప్రజలను ప్రభు కొరకు ఉత్తేజభరితం చేయాలి అని ఒక మంచి తీర్మానం కలిగి ప్రభువా, నేను ముందుకు సాగుటకు నీ కృప దయచేయండి. నీవిచ్చిన జ్ఞానాన్ని వ్యర్థపరచుకునక, నీవిచ్చిన సమయాన్ని నేను తోసివేయక చక్కగా నా తండ్రి మంచి పాత్రలుగా నాయన బిడ్డలను తయారు చేయండి. నీ దాసుని ఈ సంవత్సరం అంతా ఏదైతే బోధించాడు అందులో ఉన్న సత్యాలను గ్రహించి, అందులో ఉన్న అమూల్యమైనటువంటి వాటిని నా ప్రభువా, నా తండ్రి నీ సత్యవార్తలను హృదయంలో భద్రపరుచుకుని ఆయన ముందుకు సాగుటకు బిడ్డలను దయచేయండి. నీ ఆత్మ కుమ్మరింపునై పరిశుద్ధాత్మ శక్తి, బలము, అన్య భాషల యొక్క
ప్రభావమునైన ప్రవచనాత్మకమైనటువంటి రీతిలో బిడ్డలను ప్రభా సిద్ధపరచమని ఆయన బిడ్డల ముందుకు నడిపించి ఈ గ్రాడ్యుయేషన్ జరగబోతుందిగా బిడ్డల చేతికి అప్పగిస్తుందిగా వారి జీవితంలో సంతోషాన్ని, సమాధానం, ఆరోగ్యాన్ని ఉంచి నీ కొరకు అమూల్యమైన పాత్రలుగా చేయుదురని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు అత్యున్నతమైన నామమును వారిని ఆశీర్వదించి దీవించి రానున్న దినములు నీ కొరకు ఒక మంచి అమూల్యమైన పాత్రలుగా వారు వాడబడుతున్నది ఆశీర్వదించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. We'll announce the names, so you can come and receive your certificates according to that order. మరి పేర్లు చదివిన తర్వాత ఎవరి పేర్లు అయితే చదువుతున్నారో మీరు దయచేసి వరుసగా వచ్చి మీ యొక్క సర్టిఫికేట్లు తీసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మరి మేము పేర్లు ప్రకటించి చదివిన తర్వాత first you come and stand in front of మరి Pastor Solomon Raju garu. మరి మొదటిగా మీరు నేరుగా వచ్చి ఇక్కడ నా ముందర నిలబడినప్పుడు Then you have to come in front of me. మరి ఆ తర్వాత పాస్టర్ గారు ముందరకు రండి. Then you go and stand in front of Pastor Jacob garu. ఆ తర్వాత మా పాస్టర్ జాకబ్ గారి దగ్గరికి మీరు వెళ్ళండి. He will bless you. వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. I will distribute the certificates. పాస్టర్ గారు మీ సర్టిఫికేట్ ఇస్తారు. After that you can go and be seated on your chair. ఆ తర్వాత మీరు తీసుకున్న తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత మీరు వెళ్ళి మీ చైర్లో మీరు కూర్చోవాలి. Amen. ఆమేన్. మొదటిగా జాషువా గారు. Request all the graduates to stand up to our feet. Hallelujah. Hallelujah. ప్రభు ఈ యొక్క అద్భుతమైన సాయంకాలం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Jesus, we thank you. Holy Spirit, we thank you పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. for all your grace and mercy. అయ్యా నీ కృపా కనికరమును బట్టి వందనాలు. Thank you for these wonderful graduates. అయ్యా తండ్రి అద్భుతమైనటువంటి గ్రాడ్యుయేట్స్ కొరకు వందనాలు. Lord, they have committed their lives. అయ్యా వారు వారి జీవితాలను నీకు సమర్పించుకున్నారు. They went through this course. అయ్యా వారి యొక్క శిక్షణ గుండా వారు వెళ్ళారు They స్వామి. have successfully completed this course. వారు అద్భుతంగా వీరి ఈ యొక్క తరబేతును ముగించుకున్నారు నాయనా. They have received their certificates. వారు వారి యొక్క పట్టమును వారు పొందుకున్నారు. But this is not the end. అయితే ఇది ముగింపు కాదు. This is just a beginning. ఇది కేవలం ప్రారంభం This మాత్రమే. is just a beginning. అయ్యా ఇది ప్రారంభము. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా తండ్రి నా పెంతెకోస్తు దినమునందు 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారి పైకి దిగి వచ్చావే. and empowered them. వారిని బలపరచా. And from there they went to every part of the world. అక్కడి నుంచి ప్రతి అయా తని ప్రాంతమునకు సర్వలోకమునకు వారు వెళ్ళారు. They did great exploits నీ కొరకు గొప్ప కార్యాలు చేశారు. in the same way. అదే విధముగా The same Holy Spirit అదే పరిశుద్ధాత్మ దేవుడా shall come upon every graduate. అయా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ పైకి మీరు దిగిరండి. Come and fill them. ప్రతి ఒక్కరిని వారిని నింపండి నాయన. Come and fill them. వారిని నింపండి. Come and empower them. ఇప్పుడే వారిని With బలపరచండి. your power. వారిని With బలపరచండి. your power. బలపరచండి. With your fire. ఇది మీ యొక్క అగ్ని చేత. With your fire. అగ్ని చేత. With your ఈ fire. అగ్ని చేత Fill them. ఇప్పుడే నింపండి. Fill them. నింపండి. Lord, యేసయ్యా with your power and authority, నీ యొక్క శక్తి చేత నీ అధికారము చేత let them go. అయా వారిని వెళ్ళనివ్వండి. Make the disciples of all nations. సర్వలోకమును సర్వజనులు శిష్యులుగా తయారు చేయడానికి. Baptize them in the name of the Father, Son, and the Holy Spirit. వారిని బాప్తిస్మలోనికి పరిశుద్ధాత్మ నామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి. And teach them what you have, Lord, taught us to teach. అయా నువ్వు మాకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించావు వారికి బోధించడానికి. Bless everyone. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Bless their families. అయా వారి కుటుంబాలను దీవించండి. Lord, we pray for God's call upon their lives. అయా తండ్రి నా ప్రభువా
అయ్యా నా ప్రభు నీ పిలుపు వారిపైన ఏదైతే ఉందో, the purposes of God, అయ్యా నీ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో shall be fulfilled in their lives. వారి యొక్క జీవితంలో అది నెరవేర్చబడునుగా. Use them mightily. అయ్యా వారిని బహుబలంగా వాడుకోండి. Fill their lips, touch their lips and tongue with your fire. అయ్యా తండ్రి వారి జీవితాలను మీరు తాకండి, మీరు ఆశీర్వదించండి, అగ్ని చేత నింపండి. As they share your word, అయ్యా తండ్రి వారి యొక్క యోధులు వారు, that many people get convicted అయ్యా ప్రతి ఒక్కరు కూడా అనేక ప్రజలు వీరి ద్వారా రక్షించబడడానికి and turn to Jesus. అయ్యా వారు అనేక మంది నీ వైపు తిప్పబడడానికి అందరిపైన, That people get healed ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకోవాలి, and delivered. విడుదల పొందుకోవాలి. Lord Jesus, యేసయ్యా నీ యొక్క సిలువను వారు మోయట, as a true disciple of the Lord Jesus Christ, నిజమైనటువంటి క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండటానికి, to fulfill the great commandments, అయా నీ యొక్క ప్రధానమైన ఆజ్ఞలను నెరవేర్చడానికి, fulfill the great commission. ప్రధానమైన కట్టడలను నెరవేర్చ నీ యొక్క శక్తితోనూ నీ యొక్క అధికారముతో We bless them wholeheartedly. అయా తండ్రి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. We bless them in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని ఆశీర్వదిస్తున్నా. In Jesus' mighty name we pray. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. Shall we give a clap offering for the Lord Jesus Christ? Blessings. ఆశీర్వాదములు. May the love of our Heavenly Father, తండ్రి యొక్క ప్రేమయు, may the grace of our Heavenly Father, మరి దేవుని యొక్క కృపయు, the love of Jesus Christ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి and కృపయు, the communion of the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం shall be upon you all, ప్రతి ఒక్కరి పైన నిలుచును గాక. especially upon the graduates, మరి ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్స్ పైన now and forevermore. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. Amen. ఆమేన్. Shout hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. May God bless you abundantly. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగా. Amen. ఆమేన్.